ఏఎస్బీఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ ఇప్పుడు భవిష్యత్ అంధకారంలో పడిపోయింది. ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం. పిఎస్ఎల్ ప్రేక్షకులు లేకుండా పూర్తిగా భయాందోళనకు గురైనటువంటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ఎలాంటి ప్రేక్షకులు లేకుండా రెండు ప్లేసెస్లో 2 స్టేడియాలలో ఈ యొక్క టోర్నమెంట్ని నడిపిద్దామని ప్లాన్ చేసింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ ఆల్రెడీ ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనేందుకు వస్తున్నటువంటి విదేశీ ఆటగాళ్లకు ఓ సాయుధ గ్రూప్ నుంచి తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ కావడం ఇప్పుడు తీవ్ర అనిశ్చితి నెలకొంది. దీంతో అసలు పిఎస్ఎల్ జరుగుతుందా లేదా అనేటువంటి ప్రశ్న మొదలైంది. పాకిస్తాన్కు చెందినటువంటి జమాత్ ఉల్ హర్హర్ అనేటువంటి మిలిటెంట్ సంస్థ ప్రముఖ క్రికెటర్ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్, అదేవిధంగా స్టీవ్ స్మిత్, అలాగే డారెల్ మిచెల్ ఇలాంటి అంతర్జాతీయ స్టార్లకు బహిరంగంగా హెచ్చరిక జారీ చేసింది. పాకిస్తాన్లో కనుక మీరు పర్యటిస్తే ఆటగాళ్ల భద్రతకు తాము గ్యారంటీ ఇవ్వలేమని స్పష్టం చేసేసింది. ఈ హెచ్చరిక పైన ఆ సంస్థ కమాండర్ మాట్లాడుతూ మరిన్ని వివరాలు కూడా వెల్లడించారు. తమ ఆటగాళ్లను పాకిస్తాన్కు పంపవద్దని సంబంధిత క్రికెట్ బోర్డులకు మేము సలహా ఇస్తున్నాం. ఒకవేళ హెచ్చరికను కనుక పట్టించుకోకుండా వస్తే వారికి ఏదైనా జరిగినప్పుడు దానికి మా బాధ్యత ఉండదంటూ కూడా ఆయన డైరెక్ట్ హెచ్చరిక జారీ చేసేశాడు. తమకు క్రికెట్తో వ్యతిరేకత లేదని, కానీ ప్రస్తుత పాకిస్తాన్ భద్రతా పరిస్థితులు అంతర్జాతీయ టోర్నీ నిర్వహణకు అనుకూలంగా లేవని తెలిపారు. హెచ్చరికలను కాదని ఆటగాళ్లు గనక వస్తే మ్యాచ్లు జరగకుండా ఉండేందుకు మా శక్తి మేర ప్రయత్నిస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. అంతకుముందే ఆల్రెడీ తాలిబాన్లు కూడా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, కాబూల్లో చేసినటువంటి హాస్పిటల్ పైన దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం, పిఎస్ఎల్ మ్యాచ్లు జరిగిన తర్వాత స్టేడియం మీద ఖచ్చితంగా బాంబులు వేస్తామంటూ తాలిబాన్ ఇంతకుముందే ప్రకటించారు. ఇప్పుడు ఈ సంస్థకు సంబంధించినటువంటి వారు కూడా ఈ భీకరమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. టోర్నీకి అంతరాయం కలిగించి ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెట్టకుండా చూస్తామని తాజాగా ఆ కమాండర్ హెచ్చరించారు. ఇకపోతే ఈ బెదిరింపుల నేపథ్యంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పిఎస్ఎల్ను షెడ్యూల్లో కీలక మార్పులు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. టోర్నీని కేవలం 2 నగరాలకు పరిమితం చేసి ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని కూడా ఇప్పటికే నిర్ణయించింది. అయితే పీసీబీ చీఫ్ మొహసిన్ నఖ్వీ మాత్రం ఈ మార్పులకు వేరే కారణాలు చెబుతున్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావాలని చెప్పేసి ఇతరత్ర కారణాలు, ఇంధనాల కొరత, ఇంకేదో కారణాలు చెప్తున్నారు. కానీ అసలు కథ ఏంటంటే ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇతరుల నుంచి వస్తున్నటువంటి థ్రెట్, అదేవిధంగా తాలిబాన్ల నుంచి వస్తున్నటువంటి హెచ్చరికలు, వీటన్నిటి భయం కారణంగానే ఇప్పుడు ప్రజలతోని లేకుండా 2 స్టేడియాల్లో ఈ యొక్క మ్యాచ్లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అయినా కూడా ఇప్పుడు ఈ 2 స్టేడియాలలో ఇంత భద్రత మధ్య నడిపించేటువంటి పరిస్థితి కూడా గ్యారంటీ లేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇప్పుడు ఈ ఏడాది పిఎస్ఎల్లో ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఆడమ్ జంపా, ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ, న్యూజిలాండ్ ప్లేయర్ డెవెన్ కాన్వే వంటి ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. చాలామంది ఇప్పటికే విదేశీ ప్లేయర్లందరూ కూడా వెనుదిరిగిపోయారు. ఐపీఎల్కి షిఫ్ట్ అయ్యారు కొంతమంది, ఇంకొంతమంది పాల్గొనకుండా డ్రాప్ అవుతున్నారు. కానీ పాల్గొనేటువంటి కొంతమంది విదేశీ క్రీడాకారులకు మాత్రం ఇప్పుడు కంటి మీద కొనుక్కులేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 26 నుంచి టోర్నీ షురు కాబోతున్న నేపథ్యంలో ఈ సంక్షోభాన్ని పీసీపీ విదేశీ ఆటగాళ్లు ఎదుర్కొంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. అసలు పిఎస్ఎల్కి వెళ్ళి అక్కడ పాకిస్తాన్ సూపర్ లీగ్ని ఆడేటువంటి పరిస్థితి కూడా విదేశీ ఆటగాళ్లకు ఉంటుందా, లేకుంటే మధ్యలోనే అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుందా, లేకుంటే ఎలాంటి ఉగ్రదాడి ఏమైనా జరిగి తీవ్రమైనటువంటి ఆందోళన ఏమైనా కలిగేటువంటి అవకాశం ఉందా? ఇలా రకరకాల పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. ఏదేమైనా పాకిస్తాన్ సూపర్ లీగ్, క్రికెట్ సూపర్ లీగ్ ఇప్పటికే ప్రారంభం కాకడానికి ముందే ఒక ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. మరి 26 తర్వాత ప్రారంభమైన తర్వాత ఇంకా ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో వేచి చూడాలి.